అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ GT Neo 6 SC మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ తో కంపేర్ చేసి చూస్తే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అది కూడా ప్రైస్ 22,000 మాత్రమే చైనాలో. మీరు మామూలుగా మొబైల్లో 2000 నిట్స్ 3000 నిట్స్ ఫైనల్ గా 5000 నిట్స్ బ్రైట్నెస్ కూడా చూసుంటారు. కాకపోతే ఈ మొబైల్లో వరల్డ్లోనే ఫస్ట్ టైం 6000 నిట్స్ బ్రైట్నెస్, అది కూడా బడ్జెట్ లో అయితే లభిస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఈ మొబైల్ ఇండియాకి వస్తే ఎంత ప్రైస్ పెడితే బాగుంటుందో మీరు కమెంట్ లో చెప్పండి. ఇక ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. బాక్స్ పైన మనకి రియల్మీ GT Neo 6 SC అని రాసింది ఉంది. అదే మన ఇండియాకి వచ్చే రియల్మీ బాక్సెస్ వచ్చేసి ఎల్లో కలర్ లో అయితే ఇస్తారు. బాక్స్ ఓపెన్ చేసి మనకు చిన్న బాక్స్ ఉంది, అందులో కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది. బ్యాక్ కేస్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది, అది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది. మొబైల్ డిజైన్ అనేది మనకి అప్పుడే క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక దాని కింద మనకి మొబైల్ ఉంది, మొబైల్ కింద మనకి 100W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం వచ్చిన GT Neo 5 లాగే ఉంది, కొంచెం చేంజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ మొబైల్ అన్బాక్సింగ్ నాదైతే కాదు, చైనాకు సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. మీకు ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. నాకైతే రియల్మీ బ్రాండే కాదు, ఏ బ్రాండ్ వాళ్ళు కూడా మొబైల్ అయితే పంపించారు. ఈ రియల్మీ GT సిరీస్ కూడా ఇండియాకి అయితే రాదు. ఇండియాకి రాకపోవడానికి రీజన్ కూడా మన ఇండియా యూట్యూబర్స్ మాత్రమే. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, పెద్ద యూట్యూబర్స్ కి మొబైల్ రివ్యూ యూనిట్ కింద వస్తేనే దానిలోని పాజిటివ్నెస్ ని మీకు చెప్పి మొబైల్స్ కొనేలా మోటివేట్ అయితే చేస్తుంటారు. కర్మగాలి ఒకవేళ మొబైల్ రివ్యూ యూనిట్ కింద పంపించకపోయినా మర్చిపోయినా కూడా ఆ మొబైల్లో ఉండే చిన్న లోపం ఏదైనా ఉందంటే ఆ మొబైల్ కొని మరి నెగిటివ్గా రివ్యూ చేసి ఆ మొబైల్ ఇక ఇండియా నుంచి తరమే విధంగా అయితే యూట్యూబ్లో వీడియోలు చేసి మరీ వదిలేస్తుంటారు. కొంతమందిని ఇలా చూసారు కదా, కొంతమంది జెన్యూన్గా రివ్యూ చేసే వాళ్ళని కూడా చూపిస్తాను. ఒకసారి శాంపుల్ ఇక్కడ ఇస్తాను, చూడండి. అని వీళ్ళు ఇంకా బ్రాండ్ అడ్డం పెట్టుకొని సేల్ చేసేయాలని చూస్తున్నారు. ఎంత ర్యాష్ గా మాట్లాడుతారంటే మరి ఏం చేస్తాం, ఇది చేసే పనులు కోపం అలా వస్తుంది. 12GB 256GB వేరు 33,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎవరైనా ఈ ప్రైస్ పెట్టుకుంటారు 33,000 రూపాయలు. నాని ప్రభాకర్ అన్న ఈయనైతే చాలా జెన్యూన్ గా అయితే చెప్తుంటారు, ఇతర యూట్యూబర్స్ లాగైతే కాదు. ఇక చిన్న యూట్యూబర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మొబైల్స్ కొని మరి జెన్యూన్ గా అంటే జెన్యూన్ గా రివ్యూస్ అయితే చేస్తుంటారు. మన వాళ్ళు చాలా ఓవర్ హైప్ ఇచ్చారు కెమెరాస్ గురించి. పెరిస్కోపిక్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 120x జూమ్ అని చెప్పేసి దీని గురించి డెడికేటెడ్ వీడియో చేస్తాను అన్బాక్సింగ్ చేస్తూ. ఇలా జెన్యూన్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే దాంట్లో మన ఛానల్ కూడా ఒకటని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోండి. ఇక ఈ మొబైల్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కర్వ్డ్, అది కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ వాడారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, దాని పక్కకు చిన్న ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. కింద మీద వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, సిమ్ స్లాట్ ఉంటుంది, దానిలో అయితే మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు. మొత్తానికి ఓవరాల్ గా లుక్ వచ్చేసి కొంచెం ప్రీమియం గా ఉంటుంది. కాకపోతే బ్యాక్ వచ్చేసి మాత్రం మీకు మొబైల్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఎవరికి కనిపించదు. మీరు తీసుకోవాలనుకుంటే సపరేట్ గా ట్రాన్స్పరెంట్ టీపీకేస్ తీసుకుంటే బాగుంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ లో కూడా IP రేటింగ్ అయితే కామన్ అయిపోయింది. ఇంత బడ్జెట్ పెట్టాక IP రేటింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఏ వండర్లానో వాటర్ పార్క్స్ వెళ్తూ ఉంటాం, వాటర్ వల్ల ఫోన్ అనేది సేఫ్ గా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. అలాగే 6000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఈ 6000 nits బ్రైట్నెస్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. ఇంత బ్రైట్నెస్ పెడితే మీరేమంటారో తెలుసా? అవునండి, ఇంత బ్రైట్నెస్ పెడితే అక్కడ స్క్రీన్ మీద మీకు ఏం కనిపించదు, వైటింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ మొబైల్ చైనాలో లాంచ్ అయింది కాబట్టి చైనా వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తే 1700 to 1800 మాత్రమే కనిపిస్తుంది. ఇంత బ్రైట్నెస్ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ గా సన్లైట్ లోకి వెళ్తే ఎంత బ్రైట్నెస్ కావాలో అంత అయితే చూపిస్తుంది. ఇది LTPO ప్యానల్ అండి. రిఫ్రెష్ రేట్ అనేది మీరు చూసే కంటెంట్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి బ్యాటరీ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇక ప్రాసెసర్ లోకి వెళ్లే ముందు రియల్మీ ఇంకా OnePlus మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళైతే నా మొబైల్ గొప్ప అని కొట్లాడుతూ ఉంటారు. ఇక మీరైతే మీరు కొట్లాడకండి. చాలా చైనీస్ చించాంగ్ యూట్యూబ్ వీడియోస్ చూసాక నేనైతే ఒక విషయం తెలుసుకున్నాను. ఫైనల్ గా రీసెర్చ్ చేసి ఒక విషయం అయితే చెప్తున్నాను, అదేంటంటే OnePlus Nord 4 ఇంకా ఈ మొబైల్లో వాడే మదర్ బోర్డ్స్ కాంపోనెంట్స్ అన్ని కూడా 100% ఒకటే. మనం బ్రాండ్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నామే తప్ప లోపల వీళ్ళంతా ఒకటే దండుపాలెం బ్యాచ్.
స్నాప్డ్రాగన్ 7+ Gen 3 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ, Android 14 మీద వస్తుంది. అలాగే 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. నాకైతే 3+4 years అప్డేట్స్ ఇస్తే బాగుండని అనిపించింది. చైనీస్ వర్షన్ కాబట్టి 12GB 256GB వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇండియాకి వస్తే కనుక 8GB 256GB అయితే వస్తుంది. Antutuలో 14 lakh వరకు అయితే స్కోర్ చేసింది. ఇది చాలా మంచి స్కోర్. ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసరే. ఈ మొబైల్ అయితే చైనాలో 22,000 అండి. ఇండియాకి వచ్చేప్పటికి ఇంకో 10,000 మనం యాడ్ చేసుకున్నా కూడా 32,000కే రావాలి. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్. ఇదైతే సోనీ IMX355 సెన్సార్ అయితే వాడారు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా తోటి డే టైంలో ఫొటోస్ బాగా వస్తాయి, కానీ నైట్ టైంలో కొంచెం ఫొటోస్ అయితే నార్మల్గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. క్వాలిటీ కూడా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. 5500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ఇస్తున్నారు. జస్ట్ 30 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. స్పెసిఫికేషన్ పరంగా అయితే ఈ మొబైల్ చాలా బాగుంది. ఇండియాకి అయితే ఈ మొబైల్ వస్తుందో లేదో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వస్తే కనుక చాలా బాగుంటుంది. కెమెరాస్ తక్కువ వాడే వాళ్ళకి 30,000 లోపు అయితే ఈ మొబైల్ చాలా మంచి మొబైల్ అవుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.